ఆర్ కృష్ణయ్యపై సిపిఐ జాతీయ కంట్రోల్ కమిషన్ చైర్మన్ నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీ ప్రధాని అని మోదీ, బీసీ నాయకుడని ఆర్ కృష్ణయ్యలు చెప్పుకుంటున్నారని, మరి రిజర్వేషన్ల విషయంలో ఎందుకు నాటకాలు ఆడుతున్నారని ఫైర్ అయ్యారు. బీజేపీలో ఉంటూ బీసీ ఉద్యమానికి ఆర్ కృష్ణయ్య న్యాయం చేయలేడన్నారు. పార్లమెంట్లో ఉన్న కృష్ణయ్య బీసీ ఉద్యమానికి మద్దతు తెలిపే పార్టీలను, నాయకులను కలిసి ఎందుకు ఏకతాటిపైకి తీసుకురావడం లేదని ప్రశ్నించారు. పార్లమెంటు సభ్యులతో కలిసి ధర్నా చేస్తే సిపిఐ మద్దతిస్తోందని చెప్పారు. మీరు బీజేపీ తరఫున ఎంపీ అయినారు, బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ఉంది. మీ ఇద్దరు అనుకుంటే బీసీ రావడం పెద్ద కష్టంగా ఉంది. ఎందుకు నాటకాలు ఆడుతూ ఉన్నారు? ఒకవైపున మీరు బీజేపీ సంకరం ఉండి మీరు బీసీ ఉద్యమానికి సంబంధించిన న్యాయం చేయకపోగా మళ్ళీ ఏమంటారు? నేను దేశవ్యాప్తంగా ఉద్యమం చేస్తూ ఉంటారు. మీరు ఢిల్లీలో సూది పోగొట్టుకొని కలకటా దొరుకుతుందా? మీరు ఇక్కడ పార్లమెంట్లో ఉన్నారు. మీరు బీసీలకు సంబంధించిన ఉద్యమానికి రిజర్వేషన్ సపోర్ట్ చేసేటువంటి పార్టీలు ఉన్నాయి. వాళ్ళందరినీ మొబిలైజ్ చేయండి. మీరు ప్రధానమంత్రి చెప్పండి, గట్టిగా అడగండి, అదే ధర్నా చేయండి. మీరు పార్లమెంట్ సభ్యుల ద్వారా ఇక్కడ ఉద్యమం చేస్తే మా కమ్యూనిస్ట్ పార్టీ మేము సాపోర్ట్ చేస్తాం. దీన్ని వదిలిపెట్టి మేము ఈడ బీట్ అరౌండ్ బుష్ అని చెప్పని పార్లమెంటు సాధన చేయాల్సింటే పార్లమెంటే కాకుండా నేను దేశవ్యాప్తం తిరుగుతాం చేస్తున్న మీసాలు తిరుగుతుంటే ఇది 5 మీసాలు తప్ప అసలు మీసాలు కాదు. ఎన్నాళ్ళో మోసం చేయలేరు. ఇప్పటికైనా సరే అసలు వీపీ సింగ్ ప్రవేశపెట్టిన మండల కమిషన్కి వ్యతిరేకంగా బీజేపీ నిలబడి ఆయన ప్రధానమంత్రి పోగొట్టింది. ప్రధానమంత్రి పైన వీపీ సింగ్ నిలబడ్డాడు. అట్లాంటి త్యాగ పురుషుని ద్వారా వచ్చినటువంటి బీసీ రిజర్వేషన్ మళ్ళా ఎవరైతే హత్య చేశారో, కూలీ చేశారో వీపీ సింగ్ని రాజకీయంగా వారి సంఖ్యలో కూర్చొని బీసీ అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్స్ ఇవ్వదు. రాసి పెట్టుకోవడం కావాలంటే